హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాస్ ఫ్లేవర్ డైరీ. ఈరోజు మనము మురుకులు ఎలా చేసుకుంటారో చూద్దాం. మురుకులు అనేటివి అందరూ ఇష్టపడే ఫేవరెట్ స్నాక్, అందరింట్లో మ్యాండేటరీగా సంక్రాంతికి చేసుకునే స్నాక్. ఈరోజు మనం ఇది ఎంత సింపుల్గా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్లీ మనము క్వాంటిటీస్ చూసుకుందాము. 1 kg ఆఫ్ బియ్యం పిండికి మనము 2 glasses ఆఫ్ పుట్నాల పప్పు పౌడర్ తీసుకున్నాము. ఇక్కడ ఫస్ట్గా మనము బియ్యం అనేది సపరేట్గా ప్యాన్లో తీసుకొని ఎంచుకొని దాన్ని చల్లారాక దాన్ని పౌడర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఆ పౌడర్లో పుట్నాల పప్పు వేసేసి కావాల్సినంత పసుపు, కారం అండ్ ఉప్పు, ఇంకా దీంట్లో మెయిన్గా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి తెల్ల నువ్వులు కావాల్సినంత మనము ఓమా వేసుకుంటున్నాము అండ్ ఆల్సో అల్లం ఎల్లిగడ్డ. వీటి వల్లనే మనకి చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇందులో మనము ఎవరికైతే స్పైసీగా ఇష్టపడతారో వాళ్ళు కారం కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మేము కొంచెం తింటాం కాబట్టి మేము కొంచెం తక్కువనే వేసాము. అండ్ ఇప్పుడు ఏదైతే ఉందో అదంతా ప్రాపర్గా కలిపేసి దాంట్లో ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసాము. అండ్ ఇక్కడ మెల్లిమెల్లిగా వాటర్ పోసి కలుపుకుంటున్నాము. అండ్ బేసికలీ చాలామంది ఏం చేస్తారంటే ఇందులో హాట్ వాటర్ పోసి కలుపుతారు, కానీ మేము ఏం చేస్తామంటే దీంట్లో చల్లనీళ్ళు కొంచెం కొంచెంగా వేసి కలుపుతాము. ఇలా కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలిపి ఇప్పుడు మురుకులు చేసేది ఏదైతే మెషిన్ ఉంటుందో ఆ మెషిన్లో మనము ఇక్కడ మేము ఎప్పుడు యూజ్ చేసే ఓల్డ్ మోడల్ మురుకులు చేసే మెషిన్ అన్నది వాడుతున్నాము. ఇందులో మేము ఏంటంటే కొంచెంగా ఇందులో మనం ట్రెడిషనల్గా చేసేది ఒక మ్యాండేటరీ థింగ్ ఏంటంటే, ఆయిల్ పోసేటప్పుడు మనము నోట్లో కొంచెం వాటర్ పెట్టుకొని ఆయిల్ పోస్తాము. అందరు నమ్మేది ఏంటంటే ఇలా ఆయిల్ పోస్తే మురుకులకి ఎక్కువ, ఏదైతే మురుకులు అనేటివి కాల్చేటప్పుడు ఆయిల్ అనేది చాలామంది అంటారు కదా, మురుకులు చేస్తే ఆయిల్ ఎక్కువ పట్టుకుంటుంది అని. బట్ ఇది ఫాలో అయితే చాలా మట్టుకి ఆయిల్ మాత్రం పట్టుకోదండి. జస్ట్ ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళు మ్యాక్సిమం అందరూ ట్రై చేసే ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, చాలామంది ఇది చేసేటప్పుడు ఒక్కళ్ళే చేస్తూ ఉంటారు. వాళ్ళకి చాలా డిఫికల్ట్గా ఉంటుంది డైరెక్ట్ అందులోనే ఆయిల్లో మెషిన్తో అనేయడము. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే గంట అనేది ఉల్టా పెట్టేసి దానిపైన మురుకులు షేప్ ఇచ్చేసి ఆయిల్ దగ్గరికి దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ బెండ్ చేసేస్తున్నాము. ఆయిల్ అనేది మన పైన స్ప్లిట్ కాకుండా అండ్ సేఫ్టీగా కూడా ఉంటుందని. ఇక్కడ బేసికలీ ఏం చేస్తున్నామంటే, ఒక పర్సన్ అనేది మురుకులు వేస్తున్నారు ఆయిల్లో, ఇంకో పర్సన్ అనేది వాటిని కాల్చి పక్కకు పెడుతున్నారు. సంక్రాంతి అనగానే అందరికీ గుర్తొచ్చేసేది ఈ పిండి వంటలే. అండ్ ఇందులో మురుకులు అన్నది మ్యాండేటరీ థింగ్ అన్నట్టు. మురుకులు అంటే అందరికీ గుర్తొచ్చేది చాయ్ అండ్ మురుకులు కాంబినేషన్. ఈవినింగ్ అయితే అదే స్నాక్. మరి ఇంకా నేనంటారా, ప్రతి ఒక్క మీల్లో మురుకులు ఉండాల్సిందే. ఈ మురుకులు అయిపోయే వరకు ప్రతి ఒక్క టైంలో ఈవినింగ్ స్నాక్కి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కొంచెం, లేదు అంటే లంచ్లో మ్యాండేటరీగా తినేది మురుకులు. ఎవరికి ఇష్టం ఉండవు అసలు. ఇలా చేస్తూ ఉండగా మా మురుకులు అన్నవి ఎండింగ్కి వచ్చేసాయి. ఇదండి ఫైనల్గా మేము చేసుకున్న ఈ ఇయర్ సంక్రాంతి మురుకులు. అండ్ ఎస్, మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.